ఊసిపోయింది. సో దీన్ని మీరు ఇట్లా వడ్లాటాలకు కూడా తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రోడక్ట్ అనమాట మైక్. ఏదైతే నేను చూడండి ఎట్లా స్లీప్ వేసేసిందో మొత్తం. అంతేరా ఈడ ఎండ రాగానే, ఎందుకంటే చల్లి కూడా ఘోరం కొడుతుంది అనమాట. చల్లి ఎట్లా కొడుతుంది అంటే నేను చెప్పలేను లిటరలీ. అవన్నీ కొంచెం మీకు నాయిస్ అనేది వెళ్ళిపోతుంది. సో చల్లి ఎట్లా కొడుతుందంటే 5 టెంపరేచర్ వెళ్ళిపోతుంది, పొద్దున 4 టెంపరేచర్ వెళ్ళిపోతుంది. నేనైతే ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు కొనుక్కొని అస్సలు అయితే లేదు. 3-4 జాకెట్స్ వేసుకుంటే కూడా అయితలేదు. కానీ ఏదో ఒకటి అట్లా ఇట్లా చేసి రావాలి కదా. పొద్దున 5కి అయిపోతుంది, నైట్ షిఫ్ట్ కాబట్టి మనది. సో అవంతా వదిలేసేయండి. నేను ఏం చెప్తాం అనుకున్నా, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్ మీ ఫ్యామిలీకి, మీ అందరికి. జాగ్రత్త ఉండరి, పతంగి జాగ్రత్త ఎగిరియరి, గట్టిగా అర్థమైందా. కానీ జాగ్రత్త, మాంజా గింజ అంతా. నేనైతే అన్ఫార్చునేట్లీ ఈడ నోయిడాలో ఉత్తరప్రదేశ్లో ఉంటా కాబట్టి నేనైతే ఎగిరియలేను ఇప్పటికీ. బట్ ఐ మిస్, నాకు ఎంత మజా వస్తుండే మా దోస్తులతో పతంగ ఎగిరియడం. మళ్ళా నేను చక్రాలు కొనుక్కొని వస్తుండే టెరెస్ మీద. నేను మా దోస్త్ గౌతమ్ గాడు అందరం కలిసి ఎగిరిస్తుండే, గట్టి మజా చేస్తుండే. ఇంకొకటి ఏంటంటే దాంతోపాటు పాటలు పెట్టుకొని, మన తీన్మార్ పాటలు పెట్టి క్రేజీ ఫన్. ఈడైతే మీరు చూస్తుర్రా, ఈడైతే అసలు చూపెడతామని ఒక్క పతంగ కూడా ఎగురుతలేదు. ఒక్క పతంగ కూడా లేదు. ఎందుకంటే ఈడ అసలుకి ఏం చేయరు అనమాట ఈ ఫెస్టివల్స్. ఇంకా నాకు అది అస్సలు అజీబ్ అయిపోతుంది మొత్తం. అప్పుడప్పుడు మన గణేష్ చతుర్థికి అన్నిటికీ నేను హైదరాబాద్ వస్తూ ఉంటా కాబట్టి. ఎందుకంటే మన తెలంగాణలో ఫెస్టివల్స్ అనేది నెక్స్ట్ లెవెల్ చేస్తారు. అది నాకు చిన్నప్పటికెళ్ళి ఆడనే పుట్టి పెరిగిన. సడన్ గా జాబ్, ఆ షిఫ్ట్ కూడా చాలా కష్టం ఉండే. కానీ ఐ మిస్ దోస్ డేస్ సమ్ టైమ్స్. బట్ మనం వీటన్నిటి గురించి నెక్స్ట్ వ్లాగ్ లో లేకపోతే ఎప్పుడైనా వేరే వ్లాగ్స్ లో మాట్లాడదాం. ఇప్పటికైతే మీకు ఫైనల్ ఆ మైక్ ని చూపెడతా, లేకపోతే మీరు నన్ను కొడతారు ఇప్పుడు ఏం రాబోయే అని చెప్పేసి. సో ఇంకా మీరు కూడా కమెంట్ చేయండి, మీరు ఏ స్టేట్ లో ఉన్నారు, ఏడికెళ్ళి చూస్తుర్రు, అండ్ మీరు కూడా సంక్రాంతి రోజు పతంగ ఎగిరిస్తుర్రా లేదా, ఏంది సంగతి మీ గురించి కమెంట్లలో చేయండి. సో దట్ యూనో నాకు కూడా తెలుస్తుంది నా ఆడియన్స్ గురించి. అండ్ మీకు ఇంకా నేను షేర్ చేస్తాను. నా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి చెప్పడానికి, చాలా వ్లాగ్స్ వస్తాయి. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అట్లానే అర్థమైందా. ప్లస్ మన ఫిట్నెస్ జర్నీ కూడా ఇదే ఛానల్లో వస్తుంది. సో చూస్తుండండి. అన్నిటి మీద స్ట్రీమ్ ట్రై చేద్దాం, వీక్ లో ఒక స్ట్రీమ్ చేయడానికైనా 100%. ఎందుకంటే కొంచెం ఆక్యుపైడ్ ఉంటా అన్నిటితో. బట్ మన వ్లాగ్స్ అయితే రా అండ్ అన్ఫిల్టర్డ్ వస్తాయి. ఇప్పుడే చెప్తున్నాను, ఇట్లా బూతులు గీతులు అన్నీ ఉంటాయి. నేనైతే ముట్టగినాను ఏదైనా నాకు చెప్పాలనుకుంటే లైక్ దిస్. బట్ 99% మనం నీట్ గా మెయింటైన్ చేద్దాం, లైక్ అ ఫ్యామిలీ వ్లాగ్ అట్లా అనుకొని. అండ్ మీ అందరిని ఇన్స్పైర్ చేయడానికి, దట్ ఈస్ మై గోల్. ఓకేనా? సో లెట్స్ గో. ఓకే మామ, అయితే గైస్ దిస్ ఇస్ ఆ ప్రోడక్ట్ అనమాట, మైక్. ఏదైతే నేను బడ్జెట్ లో కొన్నా అనమాట నా స్ట్రీమింగ్ కోసం. ఒకవేళ మీరు కూడా స్ట్రీమింగ్ చేయాలనుకుంటే మీరు కూడా ఈ మైక్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇదేం స్పాన్సర్డ్ కాదు, మనకేం స్పాన్సర్షిప్ లేదు. దిస్ ఇస్ ద బడ్జెట్ మైక్ నేను కొన్నా మన స్ట్రీమ్స్ కి ప్లస్ వాయిస్ ఓవర్స్ కి కూడా అన్నిటి కోసం. అండ్ ఇది ఆల్మోస్ట్ ఓన్లీ నాకు 2 to 3 months కంటే ఎక్కువ, ఆల్మోస్ట్ 4 months అవుతుంది నేను యూజ్ చేస్తూ దీన్ని. సో మీకైతే చూపెడతా ఎంత వచ్చింది, ఏముంది దీని లోపల, ఎంత నాకు పడ్డది, ప్లస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అంతా నేను చూపెడతా. సో ఫస్ట్ అయితే గైస్, దీని యాక్చువల్ ఎంఆర్పి వచ్చేసి 12,000. ఓకేనా? కానీ షాక్ అవ్వకండి, మీరు అమెజాన్ లో చూస్తే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మీకు 5,000 లోపలనే ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు కరెంట్ ప్రైస్ అయితే నేను చూడలేదు, నేను కొన్నప్పుడు అయితే 5,000 లోపల, 4,000 అట్లా కొన్నా. సో ఇట్స్ అ గుడ్ మైక్. ఓకేనా? సో దాంతో పాటు మీకు అంతా ఇది ఒకటి మైక్ టు మైక్ కేబుల్, దీన్ని ఏమంటారో, దీన్ని మీరు దాంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ కేబుల్ ఒకటి వస్తుంది మీకు, మీరు మీ పీసీలో కనెక్ట్ చేసి దాని తర్వాత దీంట్లో మైక్ లో కనెక్ట్ అయిపోతుంది. సో దీన్ని ఇట్లా వేసుకున్నాం, ఒక నిమిషం. సో దాని తర్వాత ఈ స్టాండ్ వస్తుంది. ఇది ఏంటంటే మీరు మన ట్రైపాడ్ మైక్ స్టాండ్ ఉంటుంది కదా, దాంట్లో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇట్లా పెట్టుకుందాం. దీన్ని మీరు ఇట్లా కొట్లాటాలకు కూడా తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ ప్రోడక్ట్ మైక్. ఓకేనా? సో ఇది ఈ బ్రాండ్ వచ్చేసి ఎఫ్ డ్యూస్. సో ఈ బ్రాండ్ వచ్చేసి ఎఫ్ డ్యూస్ అనమాట. సో ఎఫ్ డ్యూస్ బ్రాండ్ ఇది. అండ్ మీకు దీంట్లో వచ్చేసి 3 ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మైక్ మీరు మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవచ్చు, ప్లస్ దీంట్లో మీరు మీ వాయిస్ అనేది పెంచుకోవచ్చు. అంటే ఆ డిస్టెన్స్ అనేది మీరు దీన్ని ప్లస్ చేసేస్తే మీ డిస్టెన్స్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. మీరు దాన్ని తక్కువ చేసుకోవాలంటే తక్కువ చేసుకోవచ్చు. సో మీకు ఆప్షన్స్ వచ్చేసి ఈడ దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, ఈ XLR కేబుల్ అంటారా దీన్ని ఏమంటారు,
దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఒకవేళ మీరు పాడ్కాస్ట్ లాంటిది ఏమైనా చేస్తారంటే దీన్ని కనెక్ట్ చేసుకొని మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోవచ్చు. ఈ జాక్ లా ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో ఈ జాక్ లా మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడవచ్చు. సో మీరు ఏదైతే మాట్లాడుతారో అది కూడా వినిపిస్తారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ దీని బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఎట్లాంటి దీన్ని చార్జ్ చేసే అవసరం ఉండదు, ఏమి ఉండదు. జస్ట్ మీరు టైప్ సి కనెక్ట్ చేసుకొని మీ ఫోన్ కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఆడియో విల్ బి చేంజ్డ్. టైప్ సి టు టైప్ సి లేదంటే వాళ్ళు ఇది కూడా ఇస్తారు. ఓకేనా, మీరు దీన్ని కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ దీన్ని ఈడ కనెక్ట్ చేసుకొని ప్లస్ దీన్ని మీరు ఫోన్ కి కనెక్ట్ చేసుకుంటే కూడా మ్యాటర్ సార్ట్ అయిపోతుంది అనమాట. సో మీకు వీడియో రికార్డింగ్ అనేది ఈజీ అయిపోతుంది. మీరు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు, అన్ని ఇచ్చుకోవచ్చు. దీంతో పాటు ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ కూడా వస్తుంది. సో ఇదనమాట. ఇంకా నా ఓవరాల్ దీన్ని యూజ్ చేసి అయితే నేను ఆల్మోస్ట్ 7.58 ఇస్తా ఈ ప్రోడక్ట్ కి. ఎందుకంటే వాల్యూ ఫర్ మనీ, లాంగ్ టర్మ్ స్ట్రీమింగ్ చూస్తే గానీ మీరు నా స్ట్రీమ్స్ లో కూడా చూడవచ్చు. నేను ఇదే మైక్ వాడతాను, క్లియర్ సౌండ్ వస్తుంది. ఎంత దూరం ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు. నాయిస్ అనేది కూడా గట్టిగా రెడ్యూస్ అవుతుంది ఈ ఫోమ్ వల్ల. మంచి దీని మీద ఇట్లా ఫోమ్ ప్లస్ క్వాలిటీ అట్లా కాదు, మొత్తం మెటల్ తో చేసిర్రు. ఏదో చిల్లర్ ప్రోడక్ట్ మీ ముఖం మీద పడేసిర్రు అట్లా అస్సలు కాదు. సో యూ కెన్ గో ట్రై ఫర్ ఇట్. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి మార్కెట్ లో, బట్ అండర్ బడ్జెట్ ఫర్ స్ట్రీమింగ్ మీరు 5,000 అండర్ తీసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ మైక్ అండ్ ఐ వుడ్ సజెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. దాని తర్వాత వచ్చేసి గైస్, అండ్ ఇఫ్ యూ లైక్ మన వ్లాగ్స్ ఇట్లాంటివి దేంట్లో అయితే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ప్లస్ మనం కొన్ని మన లైఫ్ లో గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇట్లాంటి మనిషి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా 100% ట్రై ఉంటుంది, నేను డైలీ వ్లాగ్ చేస్తా. ఏదో ఒకటి మీకు ఏదైనా నేను కొంటే రివ్యూ ఇవ్వడం కానీ, నా లైఫ్ లో ఏం నడుస్తుంది చిన్న చిన్న పార్ట్స్ మీకు చూపెడుతూ మనం కనెక్ట్ అవుదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ దాకా మీరు వీడియో చూసారంటే మళ్ళీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ హ్యాపీ పొంగల్ అండ్ సంక్రాంతి మీ మొత్తం ఫ్యామిలీకి.